సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. తెలంగాణలో గత కొన్ని రోజులుగా హైడ్రా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ముఖ్యంగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతోంది. కాగా తన కన్వెన్షన్ కూల్చివేత అక్రమమని నాగార్జున ప్రకటించారు. ఎలాంటి అతిక్రమణలు లేకుండా పట్టా భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లారు. అంతేకాకుండా గతంలోనే ఎన్ కన్వెన్షన్ కు కూల్చవద్దన్న కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా హైడ్రా ఓవర్ యాక్షన్ చేసి తన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిందని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి కనీసం అనుమతి కూడా లేదని హైడ్రా తన సుదీర్ఘ వివరణలో కుండబద్దలు కొట్టింది. నటుడు నాగార్జున తుమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ను ఆక్రమించి నిర్మించారని, అందుకే దాన్ని కూల్చివేశామని నిర్ద్వందంగా పేర్కొంది. తన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అక్రమమని, చట్టవిరుద్ధమని నాగార్జున పేర్కొనడాన్ని ఖండించింది. అలాగే ఎన్ కన్వెన్షన్ ను పట్టాభూమిలోనే నిర్మించామని నాగార్జున చెప్పటం శుద్ధ అబద్ధమని హైడ్రా పేర్కొంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్ కన్వెన్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మితమైన కట్టడమని స్పష్టం చేశారు. అంతేకాకుండా మొత్తం తుమ్మడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ను పూర్తిగా ఆక్రమించి మరీ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని విస్పష్టంగా చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కు 2014లోనే జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వివరించారు. దాంతో అప్పట్లోనే ఎన్ కన్వెన్షన్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారని రంగనాథ్ వివరించారు. ఆ తర్వాత కోర్టు ఎన్ కన్వెన్షన్ యజమానుల సమక్షంలో సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించిన అనంతరం ఎన్ కన్వెన్షన్ యజమానులకు జీహెచ్ఎంసీ మరో నోటీసు జారీ చేసిందని, ఆ నోటీసులో తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ ను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని పేర్కొందని వివరించారు. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ యజమానులు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోవడానికి విఫలయత్నం చేశారని హైడ్రా చైర్మన్ రంగనాథ్ పేర్కొన్నారు.